దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ఇలాగ చేరి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము మనం జాగ్రత్త చూసినట్లయితే 5వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కీర్తనకారుడైనటువంటి దావీదు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో కొన్ని మాటలు, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో కొన్ని యొక్క మాటలు ఇక్కడ ధ్యానిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క లక్షణాన్ని గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. యెహోవా దయాళుడు, ఆయన ఎటువంటి వాడు అంటే నీతిమంతుడని, అదేవిధంగా మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు అని కీర్తనకారుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. అవును కదా, మరి మనము ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ దేవుణ్ణి అయితే మనము ధ్యానించేటువంటి వారికి ఉన్నామో, మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన దయాళుడు, ఆయన నీతిమంతుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు మరలా మరి ఒక సందర్భంలో మనకి ఏం చెప్తాడంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును అనే మాట మనం చూస్తాం. దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి వాడు దావీదు. కాబట్టి 6వ వచనంలో మనం జాగ్రత్త చూస్తే ఇక్కడ యెహోవా సాధువులను కాపాడేటువంటి వాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అనే మాట మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మన దేవుడు దయాళుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు, ఆయన సాధువులను కాపాడేటువంటి వాడు. మనము కృంగి ఉన్నప్పుడు మన దేవుడు మనను రక్షించేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఇటువంటి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయటం మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనము ధ్యానించేటువంటి వారు ఉండాలి. అందుకే దావీదు దేవుని యొక్క లక్షణాలు బాగా ఎరిగినటువంటి వాడు కనుక ఆ 116వ సంకీర్తన మొట్టమొదటి వచ్చిన మనం జాగ్రత్త చూస్తే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మన దేవుడు మనం మొరపెట్టగా ఆయన మన యొక్క విన్నపములను ఆలకించేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండేటువంటి వాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కాబట్టి ఉదయకాల సమయంలో మనము నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, మన యొక్క అవసరాలు, అక్కర్లు ఏదైనా మన జీవితంలో ఉన్నప్పుడు మనం యొక్క ఉదయకాల సమయంలో మోకరించి మనము దేవుణ్ణి అడిగేటువంటి వారికి మనం ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించేయండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా మనము మన యొక్క అవసరాలు దేవుని అడుగుదాం, అక్కర్లు మనము దేవుని అడుగుదాం. మనము ఎప్పుడైతే మన యొక్క అక్కర్లను అవసరాలను తీర్చే దేవుడు ఉన్నాడు, మనం కూడా కీర్తనాకారుడు దేవుని ప్రేమించినట్లుగా మనము కూడా దేవునిని మనము ప్రేమించేటువంటి వారు ఉండాలి. ఆయన యొక్క మాటకు మనము విధేయులుగా ఉండేటువంటి వారు ఉండాలి. కాబట్టి ఉదయ కాలశంలో ఈ మాటలను బట్టి మన కుటుంబాలు ఈ దినమంతటిలో కూడా అవసరాలతో, అక్కర్లతో ఎవరైనా ఉంటే దేవునికి మొరపెట్టి, దేవునికి మనము ప్రార్థించి, దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు నాయనా. అయ్యా, ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ మాటలనైనా వారి యొక్క కుటుంబాలకునైనా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా తండ్రి మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.